మొన్న అల్కరాజ్, నేడు జకోవిచ్ యుఎస్ ఓపెన్ నుంచి అవుట్ అయ్యారు. ఇక యుఎస్ ఓపెన్లో టాప్ సీడ్లు ఓటమి పాలై ఇంటి ముఖం పడుతున్నారు. ఈ గ్రాండ్ టోర్నీలో కొత్త ఛాంపియన్లు అవతరిస్తున్నారు. యుఎస్ ఓపెన్లో యువ కిషోరాలు రాణిస్తున్నారు. యుఎస్ ఓపెన్లో సంచలనాలు నమోదవుతున్నాయి. మొన్న మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ ఇంటి ముఖం పట్టగా తాజాగా రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ కూడా అదే బాట పట్టాడు. దీంతో 18 ఏళ్లలో యుఎస్ ఓపెన్ 4వ రౌండ్కు చేరకుండానే జకోవిచ్ నిష్క్రమించడం ఇదే తొలిసారి. యుఎస్ ఓపెన్ మూడో రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన 28వ సీడ్ అలెక్సీ పాప్రిన్ చేతిలో 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. తొలి 2 సెట్లను కూడా కోల్పోయినటువంటి జకోవిచ్ మూడో సెట్ను కైవసం చేసుకుని రేసులోకి వచ్చినట్లు అనిపించాడు. కానీ మళ్లీ పుంజుకున్న పాప్రిన్ 4వ సెట్ను సొంతం చేసుకుని మ్యాచ్లో విజయం సాధించాడు. వీరి మధ్య దాదాపు 3 గంటల 19 నిమిషాల పాటు పోరాటం సాగింది. ఈ ఏడాది అత్యంత చెత్తగా ఆడిన సందర్భం ఇదేనని జకోవిచ్ అన్నాడు. ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన తర్వాత కేవలం 4 వారాల వ్యవధిలోనే ఇక్కడకు రావడం కూడా తనపై ప్రభావం చూపిందన్నారు. శారీరకంగా మానసికంగా అలసిపోయానని జకోవిచ్ వెల్లడించారు. అంతకుముందు ప్రపంచ 3వ ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. నెదర్లాండ్స్కు చెందిన 74వ ర్యాంక్ ప్లేయర్ బొటిక్ చేతిలో పరాజయం పాలయ్యాడు. బొటిక్ 61, 65, 64 తేడాతో వరుస సెట్లలో అల్కరాజ్పై విజయం సాధించాడు. 2021 వింబుల్డన్ తర్వాత ఓ గ్రాండ్ స్లామ్లో రెండో రౌండ్లోనే నిష్క్రమించడం అల్కరాజ్కు ఇది తొలిసారి. యుఎస్ ఓపెన్లో టాప్ సీడ్స్ ఇంటి ముఖం పడుతుండగా కొత్త ఛాంపియన్లు అవతరిస్తున్నారు.